వచ్చే నెల కాకుండా జూన్ నెల మనం ఇస్తాము. జూన్ 6వ తారీఖు అనేది మీ అందరు గుర్తుపెట్టుకోండి. ఇదే కళ్యాణ మండపంలో జూన్ 6వ తారీఖు ఇస్తాము, అందరు గుర్తుపెట్టుకోండి. చేసేటువంటి వ్యక్తుల ద్వారా వచ్చినటువంటి డబ్బుతోనే అదంతా చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మీరే కాదండి, మీరు అక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా వీరి లాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే అదంతా చేసాము. కాబట్టి సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈ వృద్ధాప్య పింఛన్లు మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. అనేక రకమైన సేవా కార్యక్రమాలు ఆదివేశ బ్రెయిన్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారు జరుపుతా ఉన్నారు. రేపు ఈ నెలలోనే మజ్జిగ చలవిందర మన చిన్నమదలో పెడుతున్నాం. సుమారు చుట్టుపక్కల పల్లె నుంచి వచ్చే వాళ్ళకి ఈ మంచినీరు పడడానికి ఇబ్బంది పడేటప్పుడు మనం మజ్జిగ ఇచ్చి వాళ్ళ దాహాన్ని తీరుస్తున్నాం. ఆ మజ్జిగ చూడమ్మా వస్తున్నా మీరు తెల్ల వరలక్ష్మి, తెల్ల వరలక్ష్మి, రామ్మ రామ్మ, కోటేశ్వరరావు, గారిని సంప్రదించిన మాకు మీ ఐడియాస్ అన్ని చెప్తారు. మాకు మేము సలహాలు ఇస్తాము అక్కడికి ఎప్పుడు పోవాలి అనేది. ఈ నెలలోనే అది ప్రారంభోత్సవం చేస్తాము. దాన్ని కూడా అలాగే ఇన్ని సంవత్సరాల్లో వారు ఫస్ట్ ఎంతమందితో స్టార్ట్ చేశారో నాకైతే తెలియదండి. కానీ నిర్విరామం బొత్సు సుబ్బరత్నమ్మ, స్వామి రమణమ్మ, చెక్క నాగభూషణమ్మ, చిత్తూరు కృష్ణవేణి, పువ్వాడ కాంతమ్మ, కిషోరన్న ఓకే. శ్రీరామ్ శెట్టి శివమ్మ, నరసింహలో మీరు ఆడ కూర్చొని పంపిస్తాం. శ్రీరామ్ శెట్టి శివమ్మ, పచ్చి పులుసు వసంత, చెక్కా రాములమ్మ, మున్నలూరి ప్రభాకర్ రావు, పాదర్తి జాలరామయ్య, ప్రభాకర్ అంటే ఆయనే మాయిగడ్డ సుబ్బారావు. వృద్ధాప్య పింఛన్లు సుమారు 65 మందికి వృద్ధాప్య పింఛన్లు ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని 18 సంవత్సరాల నుంచి నిరాడంబరంగా జరుపుకుంటున్నాం. ఈ సేవా కార్యక్రమం ఇదొక్కటే కాదు, మంచి ఎండాకాలంలో మజ్జిగ చలివెందులు పెట్టి ఎంతోమందికి చుట్టుపక్కల నుంచి పల్లెల నుంచి వచ్చేవారు వారికి ఈ ఎండలకి దాహానికి ఇబ్బంది పడుతుంటే వారందరూ కూడా మజ్జిగ సుమారు రోజుకు 1500 మంది నుంచి 2000 మంది దాకా మజ్జిగ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా
చదువుకొని పిల్లలకి గతంలో ప్రతి సంవత్సరం ఒక సుమారు 3 లక్షల రూపాయలు వాళ్ళ పుస్తకాలు కానీ పేనాలు కానీ ఇంకేదైనా కానీ అవసరమైనవన్నీ కూడా ఇస్తూ వచ్చాం. ఈ విధంగా సేవా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతుంటే చాలా టైం పడుతుంది. చాలా కార్యక్రమాలు మా ఆర్యవేశ బులియన్ అసోసియేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. జై వాసవి మాతాకి. అమరా మోహన్ రావు, ఆర్యవేశ బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. గత 25 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాను. మా ఆర్యవేశ బులియన్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఎంతో అన్యోన్యంగా ఉంటూ సేవా కార్యక్రమాలంటే ఎంతో ముద్దుగా కార్యక్రమాలన్నీ తెలియజేసింది ఏంటంటే ఈ యొక్క యాజమాన్యం ద్వారా గ్లూకోమా టెస్ట్. గ్లూకోమా అనేది చాలా తక్కువ సంఖ్యలో వచ్చేటువంటి జబ్బు, కంటి జబ్బు అది. అలాగే కంటి పొరలు, ఈ 2 జబ్బులకి సరైన చికిత్సని వాళ్ళు అందిస్తారు మీకు. అది కూడా ఫ్రీగా. పై పొరలు వస్తాయి కదమ్మా, కంటి పొరలు అంటారు, నీటి పొరలు అంటారు. అవి తీయించుకోవాలంటే 20,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కంటి. అది కూడా పేదవారికి ఉచితంగా చేస్తూ ఆ మందులకి సంబంధించిన డబ్బులే తీసుకుంటూ వాళ్ళు చేసేదానికి ముందుకు వస్తారు. అది ఎవరికి అవసరం అనేది అక్కడ పరిస్థితులను బట్టే తెలియజేస్తారు. అది కూడా సార్ వాళ్ళు ఇప్పుడే చెప్పారు మీకు ఏ డేట్ అనేది మళ్ళీ చెప్తామనేసి. ఆ డేట్కి మీరు అందరూ వస్తే, మీరు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు వస్తే పరీక్షలు చేసి వాళ్ళకి ఆపరేషన్ అవసరమైతేనే తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టిపోతారు. ఇవన్నీ ఈ యొక్క యాజమాన్యం వాళ్ళు చూస్తారు. అది కూడా మీరు ఉపయోగించుకోండి. అలాగే నా పేరు తాతా వెంకట కిషోర్ కుమార్, ది నెల్లూరు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు బులియన్ మర్చెంట్ అసోసియేషన్ వారు చేసేటువంటి వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం ఎంతో బాగా నచ్చిందండి. ఎందుకంటే అందరూ వృద్ధులను వదిలేస్తారు, ఎందుకంటే పెద్దోళ్ళు అయిపోయారు వదిలేస్తారంటారు. కానీ వీళ్ళు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని వాళ్ళందరినీ పెద్దవాళ్ళని ఆ గుర్తింపుతో తీసుకొని అందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళకి చేతనైన సహాయం, అంటే పూర్తిగా చేయలేకపోయినా కానీ వాళ్ళకి ఆ నెలలో చేతనైన సహాయం ఒక 500 రూపాయలతోటి వాళ్ళకి మెడిసిన్స్కి ఉపయోగపడే విధంగా వాళ్ళు గత 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. వాళ్ళు 17 సంవత్సరాలుగా ప్రతి నెల ఇస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ అభినందించాల్సిన అవసరమైతే ఉంది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఇదే కాకుండా మున్ముందు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాల్లో మెడికల్గా కూడా వాళ్ళు తీసుకుంటూ ఐ హాస్పిటల్ వాళ్ళ సహాయంతో కూడా ఈరోజే తెలియజేశారు వాళ్ళ పిఎస్టీలు. ఐ హాస్పిటల్ వారి సహాయంతో వాళ్ళందరికీ కంటి పరీక్షలు కూడా చేసి వాళ్ళందరికీ కూడా ఐ ఆపరేషన్స్ కూడా చేయిస్తామనేసి తెలియజేశారు. నిజంగా వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. జై వాసవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.